వెనక్కి తగ్గొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఎంత మంది ఇంత ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీకోసం ఎట్లా ముందుకు వచ్చిరో, మీ జాబ్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం మీరే రేపటి నుంచి కూడా ప్రతిరోజు మనం ధర్నాచౌక్ లో కూర్చోలేం, కానీ మనకి ఎక్కడ వీలైతే అక్కడ మీ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేయండి. ఓట్లు వేసారు కదా, మీ ఎమ్మెల్యేలకు ఓటు వేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ మన సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారట, జెడ్పీటీసీలకు వస్తారట. మరి ఏం తీసుకొని కొడతారో మీరే చూసుకోండి. ఇక నేను చెప్తాను, నేనైతే నా ఇంటి ముందు పోస్టరే పెడతా. ఎవరో వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేసే అభ్యర్థి ఎవరో జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది ఫస్ట్ ఇచ్చి నువ్వు ఫస్ట్ నా ఇంట్లో అడుగు పెట్టని చెప్పేసి నేను పోస్టరే పెట్టేస్తా. నేనైతే క్వశ్చన్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి గురుకుల కోసం ఫైట్ చేసి చేసి అలసిపోయి గురుకులాలో మాకు చాలా అన్యాయం చేసిరు. 10,000 పోస్టులు వచ్చినప్పటికీ ఫిలపింగ్ మాత్రం ఒక 6,000 అయినాయి, మిగతా 3,000 బ్యాక్లాగ్స్ అయినాయి. ఎక్కడ ఇంత దరిద్రం ఉంటుందా? వాళ్ళు ఒక ప్రాసెస్ లో చేసింటే మేమెవ్వరం కూడా ఈ రోజు ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడేటోళ్ళం కాదు, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునేటోళ్ళం. అయితే ఇప్పటికీ మా కేసుని కోర్టులోనే అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు మమ్మల్ని. ఇంకా అనుకున్నాం ఇదంతా